హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలన్న ప్రతిపాదనతో ఉద్యోగుల్లో కొంతవరకు ఆందోళన వ్యక్తమవుతోంది. ఇన్నాళ్లు కలిసి పనిచేసి ఒకే గూటి కింద పనిచేసి ఒకే బస్సు ఒకే గమ్యంగా ఉన్నటువంటి ఉద్యోగుల్లో ఒక రకమైనటువంటి భావోద్వేగాలు కనిపిస్తూ ఉన్నాయి. అనేటువంటి అంశాలు కొన్ని అంశాలతో ముడిపడి ఉండటం వల్ల వీళ్ళ అభిప్రాయాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మనము ఇక్కడ ఈ బస్సులో కొంతమంది సచివాలయ ఉద్యోగులు ప్రయాణం చేస్తున్నారు. సో వాళ్ళతో పాటు ప్రయాణం చేసి అసలు వాళ్ళ అభిప్రాయాలు ఏంటో తెలుసుకుందాం పదండి. హలో మేడం, మీ పేరండి? నా పేరు సుచిత్ర. ఏ వింగ్లో పనిచేస్తున్నారు? నేను టీఆర్&బి అండి, ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు గమనిస్తున్నారు. రాష్ట్రం విభజన కోసము అలాగే సమైక్యం కోసం పోరాడుతున్నారు. సో ఇవన్నీ ఏ దృష్టితో చూస్తున్నారు? ఏ దృష్టితో చేస్తున్నారు అంటే ఏంటంటే, ఇప్పుడు ఇన్నేళ్ళ నుంచి మేమేమి మామూలుగా ఉద్యోగంకి అప్పుడు ఏబిపిఎస్ ద్వారా వచ్చామే కానీ మేమే ఎంప్లాయ్మెంట్ ఎక్స్టర్న్ ద్వారా వచ్చిన వాళ్ళం కాదు, వాళ్ళని తోసేసి వచ్చిన వాళ్ళము కాదు కదా. మేము ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి వచ్చామండి. మేము వాళ్ళని కూడా రాయొద్దని అనలేం కదా. మేము కూడా వాళ్ళు రాక అప్పటికి లోకల్ నాన్ లోకల్ లేదు. మేము అక్కడికి ఆల్రెడీ జాయిన్ 91లో జాయిన్ అయ్యాను. నేను 22 ఇయర్స్ 23 ఇయర్స్ అయింది. మా పిల్లలు ఇక్కడే పుట్టి పెరిగారు. మేము 23 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి మీరు మీ ఆంధ్రాకి వెళ్ళిపోవాల్సి వస్తుంది, మీ ప్రభుత్వానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఏమంటున్నారు, మీ సీమాంధ్ర ప్రభుత్వం ఉంది కదా, దాన్ని నడవాలి కదా, దానిలో మీకు పనిచేయాలి కదా అంటున్నారు కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ సీనియారిటీ కానీ ఇక్కడ ఎట్లా ఉంటుందో అక్కడ ఎట్లా ఉంటుందో ఆప్షన్స్ ఇవ్వనన్నారు. వాళ్ళకే డీవియేషన్స్ ఉన్నాయి. కొంతమంది ఆప్షన్స్ ఇస్తామంటారు, కొంతమంది ఆప్షన్స్ ఇవ్వనంటారు. ఏది నమ్మాలి? అసలు డివైడ్ చేసేటప్పుడే దీన్ని విధి విధానాలన్నీ ముందు రూపకల్పన చేసుకుని ఇంతమంది 50 ఏళ్ళ నుంచి పోరాడుతున్నారు కదా. పోరాడుతున్నప్పుడు దీన్ని ఏ రకంగా డివైడ్ చేస్తే బాగుంటుంది, ఈ రకంగా ఇన్నాళ్ళ నుంచి గొడవలు పడుతున్నారు. ముందే దాన్ని ప్రీ ప్లాన్డ్గా ప్రిపేర్ చేసుకుని అప్పుడు వాళ్ళందరినీ కూర్చోబెట్టుకుని ఇట్లా ఈ వాటర్ ఇట్లా డివైడ్ చేస్తాను, ఈ ఎలక్ట్రిసిటీ ఇట్లా డివైడ్ చేద్దాము, స్టేట్ని ఇట్లా చేసుకుందాము అని చేసుకున్నాక ఈ డివిజన్ కనుక మనం విభజన గురించి కనుక డిక్లేర్ చేస్తుంటే ఇన్ని గొడవలు రాకపోతుంది. అసలు అది అన్నీ తెలియకపోబట్టి కదా ఏ రకంగా ఎవరికి ఏ రకంగా ఇస్తారు ఏంటి. ఇప్పుడు ఇక్కడ అందరూ ఆఫీసుల్లో కూడా ఎట్లా మాట్లాడుతున్నారు, వెళ్ళండి అక్కడికి మీ ఆంధ్రాకి మీరు పొండి. కానీ టీఎన్జీఓలు కానివ్వండి, టీఆర్ఎస్ నేతలు కానివ్వండి, మిమ్మల్ని అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటాము, ఒక సోదర భావంతో మెలుగుతాము అని చెప్తున్నారు అని బయటకు చెప్పేది ఒకటి, లోపల వేరేగా మాట్లాడుతున్నారని. అందరూ బయటకు మాట్లాడినట్టుగా వాళ్ళ ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి. ఇంకా విభజన గురించి పార్లమెంట్లో బిల్లు పెట్టలేదు, వాళ్ళు ఇంకా డిసైడ్ కాలేదు. ఇంకా దాని విధి విధానాలన్నీ రూపకల్పన కాకముందే వీళ్ళు ఇన్ని రకరకాల మాటలు వస్తున్నాయి. మరి చాలా ఆఫీసులో గొడవలు వస్తున్నాయి కదా, మరి దాని గురించి ఏమంటారు? మరి డివైజ్ కాలేదు కదా, కడుపులో పెట్టుకు చూసుకుందాం అన్నప్పుడు ఎంప్లాయీస్లోనే క్లాషెస్ వస్తున్నాయండి. ఎంతో హ్యాపీగా ఉన్నాం ఇన్నాళ్ళ నుంచి, మేము అందరం కలిసిమెలిసి ఉన్నాం. ఈ విభజన జరిగిన దగ్గర నుంచి అందరూ ఎడమొహం అయిపోతున్నారు. వాళ్ళు ఆంధ్ర వాళ్ళరా, వీళ్ళు తెలంగాణ వాళ్ళరా, వీళ్ళు ఇట్లా చేస్తున్నారు వాళ్ళు అట్లా చేస్తున్నారని అందరూ ఎడమొహం అయిపోతున్నాం. మాకే బాగా బాధగా ఉంది ఆ విషయంలో. అందరం కలిసిమెలిసి ఇన్నాళ్ళ దాకా కలిసి ఉన్నాం మేము. ఈ డీవియేషన్స్ లేవు మాకు. ఇప్పుడు ఈ విభజన మొదలైన దగ్గర డీవియేషన్స్ ఎక్కువైపోయినాయి మాకు. ఇప్పుడు హైదరాబాద్ అనేది అందరికీ రాజధాని అండి. దాన్ని ఇప్పుడు సెపరేట్ చేయమని ఎవరు అడిగారు? సెపరేట్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళు వేరే కొత్త రాజధాని పెట్టుకుంటే బాగుండేది కదా. అట్లా కాకుండా ముందు నుంచి ఉన్న వాళ్ళని వదిలేసి ఎవరు రాష్ట్రం అడిగారో వాళ్ళు సెపరేట్ రాజధాని పెట్టుకుంటే ఇంకా బాగుండేది కదా. సో ఇక్కడ ఇంకొక ఎంప్లాయీ కూడా ఉన్నారు, ఆవిడతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, మీ పేరు, ఎక్కడి నుండి? నా పేరు లక్ష్మీ నరసింహమ్మ. నేను 23 ఇయర్స్ నుంచి సెక్రటరీలో పనిచేస్తున్నాను. సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాసి వచ్చాను. ఇప్పుడు హైదరాబాద్ పరిస్థితిని చూస్తున్నారు అంటే ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ల పాటు హైదరాబాద్ రాజధానిగా ఉంటుంది అనడంతో మీకు వ్యక్తిగతంగా ఏర్పడేటువంటి నష్టం ఏమైనా ఉందా? ఉంది మేడం. అంటే 10 సంవత్సరాలు మాత్రమే, అంటే ఇక్కడ జాబ్ చేసుకునే ఓన్లీ ఒక జాబ్ చేయడానికి మాత్రమే ఇక్కడ మేము ఉండొచ్చు. ఉమ్మడి రాజధాని కాబట్టి మిగతా రాజధాని మీద మాకు ఎటువంటి హక్కులు లేవంటున్నారు. ఇది ఏ ఒక్కరి సొత్తు కాదు మేడం. ఆంధ్రాలో అన్ని ప్రాంతాల్లోనూ వాళ్ళ ఆస్తులు అమ్ముకుని చిన్నదో పెద్దదో బిజినెస్ పెట్టి ఫ్యాక్టరీలు పెట్టి ఇక్కడ వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఉంటున్నారు. ఒకరి సొత్తు కాదు. సెక్రటరేట్ పోస్టులు అనేవి ఒక ప్రాంతానికి చెందినవి కాదు, అన్ని ప్రాంతాల వాళ్ళకి రైట్ ఉంటుందన్నమాట. మేము మా ఎగ్జామ్ రాసి మెరిట్లో మా రేషియోలో మేము వచ్చామన్నమాట. 23 ఇయర్స్ సర్వీస్ చేసాం. మా పాప కూడా ఇక్కడే పుట్టింది. ఆమెకి 21 ఇయర్స్, ఆమె బీటెక్ కంప్లీట్ చేసింది, పీజీ చేస్తుంది, అన్నీ చేస్తుంది. తర్వాత మేము ఇక్కడే ఇల్లు వాకిలు అన్నీ పెట్టుకున్నాం అనమాట. అట్లాంటిది మీరు ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోవాలంటానికి ఆయనకి ఏం హక్కు లేదు, కేసీఆర్ గారికి ఏం హక్కు లేదు. అలాంటి ఆయన కూడా వలస వచ్చిన మనిషి, విజయనగరం నుంచి వలస వచ్చాడు. మాకంటే ముందు ఆయనే వెళ్ళిపోమని మేము చెప్పట్లేదు అని చెప్తూ ఉన్నారు. మాటలు మారుస్తున్నారు. ముందు వెళ్ళిపోవాలన్నారు, తర్వాత కూడా అదే అన్నారు.
ఆప్షన్ ఇచ్చే ఉపయోగం ఏంటి? స్టేట్ని విడదీసే ఉపయోగం ఏంటి? ఆప్షన్ ఇస్తే మళ్ళీ ఇక్కడే ఉంటే ఉపయోగం ఏంటి అని ఆయన అంటున్నాడు. మీకు పర్సనల్గా ఒక అభద్రతా భావం ఏమన్నా ఏర్పడిందా కేంద్రం ప్రకటన తర్వాత కానివ్వండి, ఇప్పుడు సదరు వ్యక్తులు చేసేటువంటి కామెంట్స్ పై కానివ్వండి? ఇప్పుడు వరకు లేదు, కానీ మేడం ఫ్యూచర్లో వస్తుంది. ఎందుకంటే ఇంకా పూర్తిగా స్టేట్ ఫామ్ అవ్వలేదు. ఫామ్ అవ్వకుండానే కొన్ని ఆఫీసుల్లో మీరు ఎప్పుడు వెళ్ళిపోతున్నారు అలా అడుగుతున్నారని విన్నాను. కొన్ని ఏళ్ల పాటు మీరందరూ కలిసి ఒకటే గూటి కింద పని చేస్తూ ఉన్నారు, ఒకే గమ్యంగా ఒకే బస్సులో వెళ్తూ చాలా ఒక అక్క చెల్లెళ్లలాగా సోదరభావంతో పనిచేస్తూ ఉన్నారు. సో ఈరోజు ఈ సిచ్యువేషన్ వచ్చేప్పటికీ ప్రాంతాల మధ్య కాకుండా వ్యక్తుల మధ్య కూడా విభేదాలు తలెత్తుతుంది. అంటే ప్రజెంట్ వరకు అయితే రాలేదు. ఇంకంటే ఫ్యూచర్ ఏంటంటే వీళ్ళు చేసిన దాని మూలంగా ఎవరి ముందు మాట్లాడితే ఏమవుతుందో అని ఇంతకుముందు ఫ్రీగా హార్ట్ఫుల్గా మనసులో ఉన్న మాట ఫ్రీగా మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఎదుటి ఉన్న వాళ్ళు తెలంగాణనా ఆంధ్రనా అని ఒకసారి ఆలోచించాల్సి వస్తుంది. ఏంటంటే ఏం మాట్లాడితే ఏం తప్పు తెలియదు, అట్లా అట్లా క్రియేట్ చేశారు. అంతకుముందు మాకు ఇట్లా ఏం ఉండేది కాదు, అలా క్రియేట్ చేశారు. ఇప్పటికీ మేము కలిసిమెలిసే ఉంటున్నాం. మా మధ్య ఏం లేదు, సెక్రటరియట్లో మా మధ్య ఏం భేదాలు ఏం లేవు, అంతా బాగానే ఉంటున్నాం, కలిసిమెలిసి పనిచేస్తున్నాం. మేడం మీరు మీ పేరు? వనజ అండి. ఎక్కడ ఉంటారు మేడం? పాడన్. ఎక్కడ ఉంటారు? మేము మారేడుపల్లిలో ఉంటాం మేడం. మీ నేటివ్ ప్లేస్? నేటివ్ ప్లేస్ హైదరాబాద్ మేడం, 6. అదే చెప్పారు ఆవిడ, ప్రాంతాల మధ్య విభేదాలు కానీ మనుషుల మధ్య వ్యక్తుల మధ్య ఎటువంటి విభేదాలు ఇప్పటివరకు అయితే లేవు అని. వేదిక అయితే ఏమీ లేవు మేడం. వీళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇప్పుడు ఎలాగో యాంటనీ కమిటీ ఏదో వేస్తున్నారు. వీళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏమన్నా సెటిలర్స్ అట్లాంటి ఏమన్నా ఉన్నా కూడా అలాంటి వర్డ్ ఏమన్నా యూజ్ చేస్తే వాళ్ళకి ఏమన్నా లా ఏమన్నా తీసుకురావడం అట్లాంటి అమెండ్మెంట్స్ ఏమన్నా చేసుకుంటే వాళ్ళు చెప్పుకోవచ్చు అండి. ఇప్పుడు ఆల్మోస్ట్ 80 to 90% విభజన జరిగినట్టే. ఇంకా అంత చాలా 60 years పోరాటం కాబట్టి ఇంకా దానికి బ్యాక్ వెళ్తారని నేను అనుకోను. ఏమున్నా వీళ్ళు ఇంకా ఫ్యూచర్లో వీళ్ళు డెవలప్ చేసుకునేందుకే చూడాలి, కానీ ఇంకా మళ్ళీ ఇదే కావాలి ఇక్కడే ఉంటామంటే ఉండడానికి ఏం ప్రాబ్లం లేదు. ఫ్యూచర్లో ఏమన్నా వాళ్ళు కొంచెం డెవలప్ చేసుకుంటే చేసుకోవచ్చు వాళ్ళు అక్కడికి వెళ్ళి అని. అంటే వెళ్ళిపోవడము అని అంటే ఇల్లు వాకిల్లు వదిలిపెట్టి వెళ్ళడం కాదు కదా మేడం. ఏదో సర్టన్ ఎంప్లాయీస్ ఉండొచ్చు, కొంచెం ఆ జోన్ నుంచి ఈ జోన్కి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. అటు వాళ్ళ జోన్స్కి వెళ్ళి వాళ్ళు డెవలప్ చేసుకోవాలి అని అంతే తప్ప వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోవడం అని కాదు కదా. వీ హ్యావ్ బీన్ టుగెదర్ ఫర్ సో మెనీ ఇయర్స్. ఇప్పటికీ అది ఒక హ్యూమన్ రిలేషన్షిప్ ఉండాలి మేడం. హ్యూమానిటీ అనేది అయితే ఉంటుంది, తెలంగాణ వాళ్ళకు ఉంటుందని నేను అనుకుంటున్నాను. సుజాత గారు మాట్లాడుతూ అన్నారు, అంటే ప్రాంతాల వివిధ రీజన్స్కి చెందినటువంటి మా ఎంప్లాయీస్ మధ్య కూడా ఎడమొహం పెడమొహంగా ఉండేటువంటి పరిస్థితి ఇప్పుడు తలెత్తింది అని. సెటిల్ అవుతుంది మేడం. ఎనీథింగ్ ఏ ప్రాబ్లం అయినా మనలో మార్పు తెచ్చుకోవాలి. మనం ఎదుటి వాళ్ళు మన హ్యూమన్ రిలేషన్ మన కల్చర్ పట్టి ఉంటుంది. అది మనం వాళ్ళకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి అని. అంతేకాని ఏదో ఆంధ్ర తెలంగాణ అనగానే రిలేషన్షిప్ తెగిపోదు కదా. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోండి అని అనగానే వెళ్ళిపోరు కదా. ఎంతమంది వెళ్ళారు చెప్పండి, వెళ్ళలేదు కదా. అలా కాదు, అంటే మన రిలేషన్షిప్ మన సైడ్ నుంచి కూడా మనం మెయింటైన్ చేసుకోవాలి. మన కల్చర్ దాన్ని బట్టి కూడా ఉంటుంది. అంతే వెళ్తారు అని అయితే నేనైతే అనుకోను. కేంద్ర నిర్ణయంతో మీరు హ్యాపీగా ఉన్నారు? యాజ్ అ తెలంగాణ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ మేడం. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. మేడం మీ పేరు, ఎక్కడ మీ నేటివ్ ప్లేస్? నా పేరు లక్ష్మీ కుమారి అండి. నేను స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీని. నేను నేటివ్ ఆఫ్ గుంటూరు డిస్ట్రిక్ట్ రేపల్లె అండి మాది. హైదరాబాద్తో అనుబంధం ఎలాంటిది? నేను 85 నుంచి హైదరాబాద్లోనే ఉంటున్నానండి. ఉద్యోగరీత్యా మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ ప్రైవేట్ ఎంప్లాయీ, సో మేము ఇక్కడే ఉంటున్నాము. నేను డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్గా చేస్తున్నానండి. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు సమైక్యంగా ఉండాలి అని చెప్పేసి సమైక్య ఉద్యమాలు ఓవైపు వెల్లువల నిరసనలు ఇవన్నీ కూడా జ్వాలలు ఎగిసిపడుతూ ఉంటే ఇక్కడ మాత్రము కొంత అభద్రతా భావాన్ని గురవుతున్నాము అని చెప్పేసి సమైక్యవాదు లైక్ సెటిలర్స్ అంటూ ఉన్నారు. సో దీనిపై ఇందులో అభద్రతా భావం అనేది రాజకీయ నాయకులు సృష్టిస్తుందే కానీ ఎవరు అభద్రతా భావం అనేది ఉద్యోగస్తుల్లో ఉద్యోగరీత్యా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, వాళ్ళ పెన్షన్స్ ఏంటి, వాళ్ళ గతంలో రిటైర్మెంట్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి, రాబోయే రోజుల్లో రిటైర్ అయ్యే వాళ్ళ పరిస్థితి ఏంటి. మనం ఇప్పటి వరకు ఇక్కడ మేము ఉద్యోగం చేస్తూ 12 నెలలు జీతం తీసుకుంటూ 1 నెల ట్యాక్స్ రూపేణా గవర్నమెంట్కి పే చేస్తున్నాము. ఆ ట్యాక్స్ అనేది ఇక్కడ డెవలప్మెంట్కి పనికొస్తుందే కానీ అది ఎక్కడ ఉత్తరోత్తర ఏం చెయ్యరు కదా. అలాంటి ఇక్కడ ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ చదువు విద్యా సంస్థలు కానీ ఏదో చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటానికి వచ్చి
వాళ్ళు బతుకు తెరువు కోసం అక్కడ ఆస్తులు అంతస్తులు అన్నీ అమ్మేసుకుని వచ్చి హైదరాబాద్ మన రాష్ట్రం క్యాపిటల్ కాబట్టి మనది హైదరాబాద్ అనేది మనది అనే ఉద్దేశంతో అక్కడ ఉన్న ఆస్తులు కానీ అంతస్తులు కానీ ఏమైనా సరే పొలాలు అట్లా అన్నీ అమ్ముకుని వచ్చి ఇక్కడ పెట్టుకుని వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ ఉద్యోగం చేసేవాళ్ళు కూడా అక్కడ వెళ్ళి మనం ఉండలేం కదా మన రాష్ట్ర క్యాపిటల్ కాబట్టి అని ఇక్కడే ఇళ్ళు కట్టుకుని ఇక్కడే వాకిళ్ళు కట్టుకుని ఇక్కడే ఉంటున్నారు కాబట్టి అందరిది ఇది అందరిది ఓన్లీ తెలంగాణ ఆంధ్ర రాయలసీమ పీపులే కాకుండా కంట్రీ వైడ్గా ఇంటర్నేషనల్గా కూడా ఇక్కడ వచ్చి సెటిల్ అవుతున్నారు హైదరాబాద్ ఆంధ్ర క్యాపిటల్ అనేసి. అయితే ఇప్పుడు ఒక విమర్శ ఏం వినిపిస్తోంది అంటే సమైక్యవాదులందరూ కూడా సమైక్య రాష్ట్రం కోసం పోరాడేది కేవలం హైదరాబాద్ కోసమే తప్ప వాళ్ళకి సమైక్య రాష్ట్రం మీద ప్రేమ లేదు అనేది ఒక విమర్శ. ఎందుకంటే ఇది రాష్ట్ర క్యాపిటల్ కాబట్టి ఇక్కడ ఉద్యోగ వ్యాపార అభివృద్ధి కోసంగా ఇక్కడ డెవలప్మెంట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. అందుకని అన్ని రాష్ట్రాల నుంచి అన్ని డిస్ట్రిక్ట్ల నుంచి ఇక్కడ వచ్చి సెటిల్ అవుతారు. డిస్ట్రిక్ట్లకి వెళ్ళలేరు కదా, వాళ్ళ డిస్ట్రిక్ట్లు వాళ్ళకు ఉంటాయి. కానీ క్యాపిటల్ మంది కాబట్టి క్యాపిటల్లో ఎవరైనా సెటిల్ అవుతారు. ఇప్పుడు గుంటూరు ఉంది, గుంటూరు హెడ్ క్వార్టర్స్లో వచ్చి సెటిల్ అవుతారు అదర్ విలేజెస్ పీపుల్ వచ్చేసి. అట్లాగే ఇది స్టేట్ క్యాపిటల్, మన స్టేట్ క్యాపిటల్ అనేసి అందరూ వచ్చి ఇక్కడ సెటిల్ అవుతారు. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు తెలివిగల వాళ్ళు ఆ తెలివి బేస్ చేసుకుని హైదరాబాద్ డెవలప్ అయింది. ఓన్లీ తెలివితేటల మీద డెవలప్ అయినప్పుడు ఇది రాష్ట్రంలో అందరి తెలివిగల వాళ్ళ ఇది కానీ ఒకళ్ళది అనేది చెప్పడానికి వీలు కాదు కదా. బ్రిటిష్ గవర్నమెంట్లో మెడ్రాస్లో ఉన్నప్పుడు తెలుగు వాళ్ళు సెకండ్ సిటిజన్స్గానే బతికారు అక్కడ కూడా. అప్పుడు విడదీసిన తర్వాత ఒకే భాష ఒకే ప్రాంతంగా ఉండాలి అనే ఉద్దేశంతో మనకి ఆంధ్రప్రదేశ్ని ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ని ఇచ్చి కర్నూలు రాజధానిగా చేసినప్పుడు అక్కడ వద్దని చెప్పేసి మళ్ళీ నిజాం గవర్నమెంట్ వాళ్ళు మనతో ఏకీభవించి చేసిన తర్వాత హైదరాబాద్ని ముఖ్యపట్నంగా తీసుకుని చేశారు. దాని తర్వాత 69లో ప్రత్యేక తెలంగాణ మూమెంట్ వచ్చింది, 72లో జయాంధ్ర మూమెంట్ వచ్చింది. రాజకీయ విశ్లేషకులు ప్రముఖులు అందరూ కలిసే ఉండాలి, విడిపోయే ప్రసక్తే లేదు. తెలంగాణ అభివృద్ధి చెందని ప్రాంతం కాబట్టి మీరందరూ కూడా సమైక్యంగా ఉండాలి అనేటువంటి ఈ ఉద్యమాలు ఈ రేంజ్లో ఇంత తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఇప్పుడు 2009 ఏదైతే చిదంబరం ప్రకటన తర్వాత వచ్చినటువంటి పరిణామాలు ఇవన్నీ. అయితే ఈ రేంజ్లో మీరు అన్నట్టుగా 69లో ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిందో అప్పుడే ఎందుకు ఇంత ఒత్తిడి తీసుకురాలేదంటారు? అప్పుడు ఒత్తిడి తీసుకొస్తే ఎవరైనా కానీ అప్పుడు రాజకీయ నాయకులు స్వార్థరహితంగా ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళ మాటని అందరూ గౌరవించేవాళ్ళు కాబట్టి అప్పుడు ఉన్న డెసిషన్స్ తీసుకున్న విశ్లేషకుల డెసిషన్ని అందరూ గౌరవించడం జరిగింది కాబట్టి అందరూ మనదే అనేసి కలిసి ఉన్నారు ఇప్పటిదాకా. ఇప్పుడు మాది కాదు మీది కాదు వెళ్ళిపోండి మాది ఇది అని చెప్పేస్తే ప్రాంతాల విభేదం తప్పితే అన్నెసరీగా జనాల్లో అల్లకల్లోలం సృష్టించేసి డెవలప్మెంట్కి అడ్డుకట్ట వేయడానికి తప్పించి ఇది సమైక్యాంధ్రగా ఉండడమే 100% కరెక్ట్. అయితే హైదరాబాద్ని తలదన్నే రాజధానిని ఆంధ్రలో నిర్మిస్తామని చెప్తూ ఉన్నారు కదా, అది ఇప్పటికిప్పుడు హైదరాబాద్ని మీది కాదని చెప్పి రాబోయే రోజుల్లో ఇలా చేస్తామనే దానికి కరెక్ట్గా పేపర్ మీద ఉండాలి కదా. మాకు భరోసా అనేది నోటి మాటలు నీటి మూటలు లాంటివి. మీకు ఇలాంటి డెవలప్మెంట్ ఇస్తాము మీరు వెళ్ళిపోవాల్సిందే అనేసి ఆ డెవలప్మెంట్లు న్యాయబద్ధంగా ఉండి అన్ని వర్గాల వారిని సలహాలు సంప్రదింపులు తీసుకుని రాజకీయ పార్లమెంట్లో పెట్టే బిల్లులో అందరికీ న్యాయం జరిగేలాగా చేయడం జరిగితే దాన్ని బట్టి బేస్ అయి ఉంటుందండి.